ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చీరప్ టాక్. సో నేను రీసెంట్ గా మా ఫ్రెండ్స్ తో కైలాష్ వెళ్ళాను. సో ఈ వ్లాగ్ లో చూసి ఎంజాయ్ చేయండి. Hi friends, welcome to my channel. We are at Bhu Kailash temple. Itlo meeku na bhai cheppu nu okay na? Yeah. This is Saiti. This is beautiful Dharani. This is English is nani Sumanita. Yes. अभी मजा आएगा ना भिड़ो. సో ఇప్పుడు రికార్డింగ్ ఆన్ చేసినావు మనము. యా, అందమైన అబ్బాయి. ఎస్, హాయ్ చెప్పు. స్టోర్ అంట. भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो. नहीं ये मजाक हो रहा है. एक सेकंड. సో ఇది ఫ్రెండ్స్ చాలా కష్టపడి ఎలా అనిపించింది ఓవరాల్ గా జర్నీ నాతో? ఇంత అందమైన అమ్మాయితో జర్నీ చేయడం లైఫ్ లో ఫస్ట్ టైం ఫ్రెండ్స్. हाय हाय. అండ్ ఐ ఫీల్ సో ప్రౌడ్ అండ్ ఇంగ్లీష్ మొత్తం నాని చూపించుకున్నది గుడి అమ్మా. గుడులు ఇంకా వెళ్ళలేరు మా టైం పాస్ చేస్తాం. ఇప్పుడు మేము టైం పాస్ చేస్తాం. ఇప్పుడు మేము సో ఇక్కడ టికెట్ కౌంటర్ టికెట్స్ తీసుకోవాలన్నమాట. సో టికెట్ కాస్ట్ వచ్చి పర్ పర్సన్ 100 రూపీస్ అనమాట. మీకు ఏమైనా కావాలంటే ఇక్కడ షాప్స్ అవి షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ అభిషేకం ఫెసిలిటీ కూడా ఉంది. చెప్పినా ఇప్పుడు మనం లోపల ఎంటర్ అవుతాం. బ్యాగ్ మీద ఇప్పుడు మనం దర్శనం చేసుకోవడానికి ఇక్కడ నుంచి వెళ్ళాలి. సో ఇక్కడ అమ్మవార్లు అందరూ ఉంటారనమాట. అండ్ శివలింగం కూడా ఒకటి పెడతారు. సో ఈ వేలో వెళ్ళాలి మనం. ఇప్పుడు బొట్టు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. బొట్టు పెట్టుకుని ఫ్రెండ్స్ పద్ధతిగా ఉన్నాం. ఏంటంత తెల్లగా. యా గైస్, ఇప్పుడు మేము దర్శనం స్టార్ట్. సుమా అండ్ యా ఇప్పుడు మనం దర్శనం చేస్తున్న టైంలోనే, అంటే వెళ్ళే దారిలోనే మనకి ఇక్కడ అన్ని శిల్పాలన్నీ చెక్కి ఇట్లా ప్రతిష్ఠించుంటాయి. పెద్దది శివలింగం ఒకటి. అండ్ శివలింగం దగ్గర మీకు అబ్జర్వ్ చేస్తే ఒక తేనె పుట్ట ఉందన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ పాము అండ్ శివలింగం కానీ అండ్ వినాయకుడు కానీ ఇలా ప్రతి ఒక్కటి మంచిగా చెక్కి పెట్టారు. అండ్ అక్కడ చిన్న మూషికం కూడా క్యూట్గా ఉంది. సో అలా వెళ్ళే దారిలో మంచిగా అన్నీ చూసుకుంటూ వెళ్ళచ్చు. అండ్ సీరియస్లీ టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సిన టెంపుల్. సో మనం శివుని దర్శనం చేసుకోవాలంటే ఇలా వాటర్లో నుంచే వెళ్ళాలన్నమాట. సో షోల్డర్ వరకు వాటర్ ఉంటుంది. మేము ఆల్రెడీ కొంచెం ముందు దాటేసి వచ్చేసాము. సో షోల్డర్ వరకు అయితే వాటర్ ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా ఒక పేరు క్యారీ చేయండి. మేము అసలు మర్చిపోయాము, క్యారీ చేసుకుందాం అనుకున్నాం. బట్ నీళ్ళంత వరకు వాటర్ ఉంటాయి అనుకున్నాం. బట్ సీరియస్లీ షోల్డర్ వరకు వాటర్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇంకా పొట్టిగా ఉండే వాళ్ళైతే పక్క నెక్ వరకు వాటర్ వచ్చేస్తాయి. సో ఖచ్చితంగా ఒక పేరు అయితే క్యారీ చేయండి అందరూ.
సో అలా వాటర్లో దర్శనం చేసుకొని వెళ్ళాలి. చాలా మంచి ఎక్స్పీరియన్స్. అండ్ మనకి దర్శనం చేసుకునే టైంలో దారిలో శివలింగాలన్నీ ఇక్కడ లింగాలు ఉండే కనిపిస్తుంది కదా, సో అలా వాటర్ వేసుకుంటాం. బాగుంటుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో దీనికి ట్రావెలింగ్ అంటే మనకి బస్ అండ్ ట్రైన్స్ రెండు అవైలబుల్ ఉన్నాయి. సో ట్రైన్ కాస్ట్ ఐ గెస్ 25 రూపీస్ నేను చెక్ చేస్తుంది. సో బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి తాండూర్ వరకు. సో అక్కడి నుంచి మనకి కైలాష్ టెంపుల్ వరకు ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. సో ఆటోస్లోకి కూడా వెళ్ళచ్చు. అండ్ మేమైతే కార్లో వెళ్ళాము, మొత్తం 4 మెంబర్స్. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫ్రెండ్స్తో అయితే కార్లో వెళ్ళండి, ఫ్యామిలీ కూడా మీకు ఓన్ వెహికల్ ఉంటే కార్లో వెళ్ళండి, చాలా సరదాగా చాలా బాగుంటుంది. అండ్ మేము మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అయ్యాము. సో 8 o'clock స్టార్ట్ అయితే మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి ఒక 11-10 అట్లా అయింది. సో మీరు అర్లీగా స్టార్ట్ అయితే ఇంకా దగ్గరున్న ప్లేసెస్ కూడా కవర్ చేసుకోవచ్చు. లైక్ తాండూర్కి దగ్గరలో వికారాబాద్, సో మనం అనంతగిరి కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ మేము ఓన్లీ కైలాష్ టెంపుల్ అని అనుకున్నాము. సో ఆ టెంపుల్ని దర్శనం చేసుకొని చూసారు కదా, శివుడికి హారతి ఇచ్చేసారు. దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. సో దర్శనం నుంచి బయటకు వచ్చాక అక్కడ చూసారు కదా స్టాచ్యూస్ అన్నీ ఉన్నాయి. ఏవో స్టాచ్యూస్ కొంచెం ఇన్స్పిరేషనల్గా అలా పెట్టారు. సో నాకు నేచర్ బాగా నచ్చింది, చుట్టుపక్కల చెట్లు అన్నీ. జస్ట్ అలా ఒక స్నాప్ తీసుకున్నా. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి, విత్ ఫ్రెండ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో అంతే గైస్, మేమైతే చాలా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Cheer Up Talks. Bye.